హల్లెలూయా. క్రీస్తునందు ప్రియమైన నా జీవము గల దేవుని సంఘమునకును విశ్వాసులకును మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామంలో శుభాభివందనాలు. అందరూ బాగున్నారా? బాగున్నారని చెప్పేసి దేవుని సన్నిధిలో తలంచుచున్నాము. అందరూ బాగుండాలి. ప్రభు సన్నిధిలో అందరూ దేవుని దీవెనలు పొందాలి. మంచిది ప్రియులారా, ఉదయకాల సమయంలో దేవుని సన్నిధిలో ఒక వాక్యమును మనము చూసుకుందాము. మత్తయి సువార్త 21వ అధ్యాయము 28వ వచనము నుంచి మనము చూసుకున్నట్లయితే దేవుని వాక్యము చక్కగా సెలవిస్తూ ఉంది. అదేమనగా, ఒక మనుష్యునికి ఇద్దరు కుమారులుండ్రి. అతడు మొదటి వాని యొద్దకు వచ్చి, కుమారుడా, నేడు పోయి ద్రాక్ష తోటలో పని చేయమని చెప్పగా వాడు పోను అని ఉత్తరం ఇచ్చాను. కానీ పిమ్మట మనసు మార్చుకొని పోయాను. అతడు రెండో వాని యొద్దకు వచ్చి ఆ ప్రకారమే చెప్పగా వాడు, అయ్యా, పోదునా నేను, కానీ పోలేదు. ఈ ఇద్దరిలో ఎవడు తండ్రి ఇష్టప్రకారము చేసినాడు వారి అడిగాను. అందుకు వారు మొదటివాడే అనిరి. యేసు, సుంకరులను వేశ్యలను మీకంటే ముందుగా దేవుని రాజ్యములో ప్రవేశించుదురని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ప్రియులారా, గమనించండి. మొదట కుమారుడు యొద్దకు వెళ్ళాడు. వెళ్ళి, నా కుమారుడా, మరి మనకు ఒక తోట ఉన్నది, ఆ తోటకు కావలిగా వెళ్ళమని చెప్పేసి తండ్రి కుమారుని అడిగినప్పుడు, మరి మొదట చెప్పబడిన కుమారుడు కాస్త ఈ లోకంలో జీవన విధానంలో జీవించే రీతిగా కనబడుతూ ఉన్నాడు. అందుకు అదినుగాక అతడు యథార్థముగా మాట్లాడేవాడిగా కనపడతా ఉన్నాడు. ఖచ్చితంగా నేను వెళ్ళను అని ఖండితంగా చెప్పాడంటే భయం లేని వ్యక్తి అనుకోవాలి. అయితే ఆ వ్యక్తికి తర్వాత అనిపించింది, మా నాన్నగారు ఏదో చెప్పారు, మరి వెళ్ళకపోతే ఆయన మా కోసమే కదా చెప్పింది అని చెప్పేసి కాస్త ఆలోచన చేశాడు. వెళ్ళాడు. వెళ్ళి తోటను కాపలా కాస్తూ ఉన్నాడు. అయితే ఈ వెళ్ళిన సంగతి తండ్రికి చెప్పకుండానే వెళ్ళాడు. తండ్రి అడిగినప్పుడు నేను వెళ్ళను అన్నాడు. తరువాత తండ్రి మాటకు కట్టుబడి వెళ్ళాడు. రెండవ వాని యొద్దకు వెళ్ళి, అయ్యా, తోట కాపలికి వెళ్ళు అని చెప్పేసి అన్నప్పుడు తండ్రి మాటను నొచ్చుకోకుండా, తండ్రి మనస్సు నొచ్చుకోకుండా తనలో ఒక ఆలోచనతో ఏదో చెప్దాంలే, మళ్ళీ ఆయన బాధపడటం ఎందుకు, లేదా ఇవాళ గట్టిగా నేను మాట్లాడితే రేపు తండ్రి నాకు ఇచ్చేది ఏమి ఇవ్వడేమో అని కొంత ఆలోచన మనసులో ఉంచుకొని వెళ్తాను అన్నాడు. ఇక్కడ వరకు బాగానే ఉంది. తండ్రి మాటకు కట్టుబడిన వాడు చిన్నవాడైనాడు. తండ్రి మాటను ఎదిరించిన వాడు పెద్దవాడుగా తండ్రి దృష్టిలో కనపడ్డాడు. కానీ పెద్దవాడు మనసు మార్చుకొని వెళ్ళి తోటలో కాపలిగా ఉన్నాడు. చిన్నవాడు వెళ్లకుండా ఉన్నాడు. మరి వీళ్ళిద్దట్లో ఎవరు గొప్ప అన్నప్పుడు అక్కడ ఉన్న వాళ్ళే చెప్తున్నారు. ఏమంటున్నారు? మొదటి వాడే అంటున్నాడు. అంటే
ఈ లోక సంబంధమైన జీవితము జీవిస్తూ కొంత మనస్సు మార్చుకొని దేవుని మాటకు కట్టుబడిన వాడు మొదటివాడు. మరి దేవుని మాటకు ధిక్కరించినట్లు కనపడకుండా మనుషుల దయయందు పెరుగుతూ దేవుని దయ లేకుండా దేవుని దయ లేకుండా మనుషుల దయయందు పెరుగుతూ మరి ఈలోక సంబంధమైన జీవితం జీవించేవాడు మనసు నొచ్చుకోకుండా మాట్లాడతాడు. దాన్నే పౌలు గారు కొరింథీయులకు రాసిన పత్రికలు అంటాడు, లౌకికాత్మ అన్నాడు. ఈ లౌకికాత్మ ఉన్నవాడు లౌక్యంగా మాట్లాడగలడు, కానీ పని మాత్రం చేయడు. అందువల్ల ఈ రెండో వాడు వెళ్ళలేదు. మరి మొదటివాడు వెళ్ళాడు, తోటలో కాపలిగా ఉన్నాడు. తరువాతనైనా తండ్రి చూస్తాడు కదా. చిన్నవాడిని పంపించాడు అనుకున్నాడు, చిన్నవాడు వెళ్తానన్నాడు కదా, వెళ్ళాడని చెప్పేసి అని ఒకసారి తండ్రి తోటలోకి వెళ్ళాడు అనుకోండి, ఎవరు కనపడతారు? పెద్దవాడు కనపడతాడు. కనపడ్డప్పుడు ఎవరైతే తన మాటకు కట్టుబడి తన పనిని చేస్తారో, తన కాపరిగా ఉంటాడు, వాడిని దేవుడు దీవిస్తాడు. అందుకే అంటున్నాడు, ఇదిగో తలుపు నొద్ద నిలుచుండి తట్టుచున్నాను, ఎవడైనను నా స్వరము విని తలుపు తీసిన వేళ అతనితో నేనును నాతో కూడా అతను కలిసి భోజనము చేస్తానన్నాడు. ఇప్పుడు మాట వినని కుమారుడు ఎవరు? చిన్న కుమారుడు. మాట వినిన కుమారుడు ఎవరు? మొదటివాడు. కాబట్టి మాట వినినవాడు, కాపరిగా పనిచేసినవాడు, దేవుని రాజ్య వ్యాప్తి కొరకు పాటుపడినవాడు ప్రభు సన్నిధిలో దీవించబడతాడు. మరి అటు దీవెనలు నువ్వు నేను పొందాలని ఇప్పటి వరకు ఈ లోక సంబంధ జీవితం ఎలా జీవించినా మరి ఇక మీదటనైనా మనసు మార్చుకొని ప్రభు సన్నిధిలో నీవు నేనుంటే దేవుడు మెండుగా ఆశీర్వదిస్తాడు. అటు దీవెనలు మనందరము పొందాలని ప్రభు నామపేట తెలియజేస్తూ దేవుడు తన వాక్యంను దీవించునుగాక. ఆమెన్.